హలో అండి. ఇదొక చిన్న సైజు హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. మనం షాపింగ్‌కి అలా వెళ్ళినప్పుడు మన థింగ్స్ తీసుకొని వెళ్ళడానికి చాలా బావుంటుంది చిన్న సైజుగా. ఇది చాలామంది హ్యాండ్ బ్యాగ్స్ కటింగ్ అండ్ స్టిచింగ్ వీడియోస్ కూడా పెట్టండక్కా అని అడుగుతున్నారు. అందుకని ఈ వీడియోలో నేను కటింగ్ అండ్ స్టిచింగ్ వీడియో మీకోసం అప్‌లోడ్ చేస్తున్నాను. చూడండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే నేను రబ్బర్ షీట్ తీసుకున్నాను. తర్వాత లైనింగ్ ఈ 3 పీసులు కలిపి 10, 10 ఇంచులకి అడ్డము 10 ఇంచులు, పొడవు 10 ఇంచులు తీసుకున్నాననమాట. 3 పార్ట్స్ కలిపి. అలాగే లైనింగ్‌కి ఇంకొక క్లాత్ ఎక్స్‌ట్రాగా తీసుకున్నాను 10/10 ఇంచెస్. చూడండి మీకు విడ్త్ కూడా కొలిచి చూపిస్తున్నాను. 10/10 ఉందనమాట. ఇలాంటివి 2 పీసెస్ మనము రెడీ చేసి పెట్టుకోవాలి. మూడింటిని కలిపి అటాచ్ చేసి పెట్టుకోవాలనమాట. తర్వాత పైనుంచి మనము విడ్త్ ఏదైతే ఉందో, ఆ విడ్త్‌లో మిడిల్ పాయింట్‌కి మార్క్ చేసుకొని, తర్వాత అక్కడి నుంచి ఇటు 2 ఇంచులు, అటు 2 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలనమాట. ఎందుకోసం అనంటే, అది మనం హ్యాండిల్స్ జాయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సేమ్ ఒకటే మాదిరిగా సరైన కొలతలతో వస్తాయి. ఈ హ్యాండిల్స్ అనేవి ఎంతుండాలంటే చూడండి చూపిస్తున్నాను. 16 ఇంచుల పొడవు, 1 ఇంచు వెడల్పుతో ఇలా స్ట్రిప్స్ అనేవి నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. లోపల లైనింగ్ క్లాత్ వేసేసి మనం ఫోల్డ్ చేసి కుట్టేస్తే ఇలా నీట్‌గా వస్తుందనమాట. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటుంది. ఈ హ్యాండిల్స్‌లో లైనింగ్ వేయడం వల్ల. చూడండి ఇలా 2 పీస్‌లని నేను జాయిన్ చేసేసుకున్నాను. తర్వాత మనకి ముందుగా ఒక పాకెట్ ఇవ్వాలని అనుకున్నాననమాట. 2 జిప్స్ ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నాను. కాబట్టి ఒక పీస్ తీసుకొని పైనుంచి 2 ఇంచుల కిందకి మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఆ 2 ఇంచుల మార్కింగ్ ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ పీస్ అనేది మనము కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత దీనికి జిప్ అనేది యాడ్ చేయాలనమాట. చూడండి ముందుగా ఇలా రివర్స్‌లో పెట్టి ఒకవైపు జాయిన్ చేసుకోవాలి జిప్. తర్వాత ఆ జిప్‌ని స్ట్రెయిట్‌గా చేసి పైనుంచి మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా వేస్తే ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. పైకి ఇట్లా లేసినట్టుగా లేకుండా నీట్‌గా వస్తుందనమాట. తర్వాత జిప్‌కి ఇంకొక వైపున మనం కట్ చేసుకున్న పీస్ ఉంది కదా! దాన్ని జాయిన్ చేసుకొని దానికి కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసాను. తర్వాత మెయిన్ జిప్ పాకెట్ కోసం అని చెప్పేసి జిప్‌ని అటాచ్ చేస్తున్నాను పైన వైపు. అయితే మనకు బయటికి పోగులనేవి కనిపించకుండా ఉండడం కోసం నేను జిప్ పైనుంచి లైనింగ్ పెట్టి జాయిన్ చేస్తున్నాను చూడండి. అలా జాయిన్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది మనము కింద పెట్టిన జిప్‌కి పాకెట్‌లాగా రెడీ అయిపోతుందనమాట. తర్వాత ఈ జిప్‌కి రన్నర్స్ అనేది ఎక్కించుకోవాలి. ఈ జిప్‌కి రన్నర్స్ ఎక్కించడం కూడా చాలా మందికి అర్థం కాదు. ఎలా ఎక్కించాలి అనేది కొంచెం డౌట్‌గా ఉంటుందనమాట. దానికోసం నేను స్పెషల్‌గా ఒక వీడియో చేస్తాను. కొంచెం అలవాటైతే చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చండి. పెద్ద కష్టమేం కాదు. కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది కదా! నేను ఈజీ వేలో తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసి అప్‌లోడ్ చేస్తాను. తర్వాత ఇంకొక పార్ట్ తీసుకొని జిప్‌కి ఇంకొక వైపు అటాచ్ చేసుకోవాలి పైనుంచి పెట్టుకొని. ఇలా పెట్టుకొని జాయింట్ అయిన తర్వాత మళ్ళీ పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా వేస్తేనే క్లాత్ అనేది నీట్‌గా చూడండి అలా కనిపిస్తుందనమాట. సాఫ్ట్‌గా ఉంటుంది పైనకి లేసినట్టుగా కాకుండా. తర్వాత మనము రివర్స్‌లో ఫోల్డ్ చేసుకొని 3 వైపులా జాయింట్ అనేది చేసుకోవాలి. లోపలి వైపున కావాలంటే ఇలా క్లాత్, కుట్లు అలా కనిపించకుండా ఉండడం కోసం మనము కార్నర్స్‌కి పైపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను లైనింగ్ లోపలి వైపున పైపింగ్ ఏం చేయట్లేదు. అలా చేస్తే గనక చాలా నీట్‌గా ఉంటుందనమాట. చాలా బావుంటుంది. తర్వాత ఇలా కింద వైపున కార్నర్స్ దగ్గర 1 ఇంచ్ చొప్పున నేను బాక్స్ షేప్‌లో మార్కింగ్ అనేది చేశాను. 1 ఇంచ్ పెట్టొచ్చు. 1½ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. బ్యాగ్ సైజ్ బట్టి ఉంటుంది. ఇది ఎందుకోసం అంటే మనకి బేస్ సరిగ్గా నించోవడం కోసం అనమాట. బ్యాగ్‌కి ఈ 1 ఇంచ్ ఈ 1 ఇంచ్ ఆర్ 1½ ఇంచ్ ఇస్తే మనకి బ్యాగ్ షేప్ అనేది బావుంటుంది. కింద బేస్ అనేది మనం ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు పెట్టుకోవచ్చు. తర్వాత ఈ కార్నర్స్‌ని వీడియోలో చూపించిన విధంగా ఇలా క్రాస్‌గా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలనమాట.
చూడండి ఇలా వేసుకోవాలి. తర్వాత పైనున్న జిప్పుని ఇలా ఓపెన్ చేసేస్తే వచ్చేస్తుంది. తర్వాత ఈ క్లాత్ అంతా కూడా మనము రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసిన తర్వాత కార్నర్స్ దగ్గర మంచిగా నీట్‌గా సర్దుకోవాలన్నమాట. అప్పుడు బ్యాగ్ షేప్ అనేది బాగా కనిపిస్తుంది, నీట్‌గా ఉంటుంది. చూడండి ఇలా అంతా సర్దేసుకుంటే మన బ్యాగ్ అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత నీట్‌గా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇది వచ్చేసి లోపల పాకెట్ చూపిస్తున్నాను చూడండి, చాలా స్పేషియస్‌గా ఉంటుంది. తర్వాత ఇదొచ్చి పైన పాకెట్ అనమాట. 2 జిప్స్ అనేది ప్రొవైడ్ చేశాను. మినీ హ్యాండ్ బ్యాగ్ లాగా మనకి షాపింగ్ బ్యాగ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా ఒక వాటర్ బాటిల్ అలా పెట్టుకొని వెళ్ళినా కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. చూడండి ఈ బ్యాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది. మీకు గనక ఇలాంటి బ్యాగ్స్ కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు కావాలంటే కూడా నేను ఆర్డర్ పైన స్టిచ్ చేసి ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఓకే.